నైట్ టైం అయితే మా బావ అయితే వచ్చేస్తారండి మా ఇంటికి. సో కాళ్ళు అయితే కట్టుకొని వచ్చేస్తారు. హాయ్ అండి, వచ్చేసారు కదండి బావ అయితే ఇప్పుడు నైట్ అనుకోకుండా వచ్చేసారు. అర్ధరాత్రి లేచి వాయిస్ ఇస్తాడు మా బామ్మది. మా అమ్మది 2 సార్లు లేచిందండి. ఫస్ట్ సార్లు లేవలేదు, భయం వేసింది. ఏడు పోవాలా, ఇక్కడ దిగేడు పోవాలా అనుకున్నాను. పెట్టుకుందాంలే అనుకున్నాను, అట్లా అనుకున్నాం అనమాట. విజ్జి బర్త్డే మీద బర్త్డేలు ఎన్నిసార్లు ఎన్ని జరుపుకుంటుందిగా. యూట్యూబ్ మొత్తం విజ్జి బర్త్డేలే. విజ్జి మన బోరకాయలు కాకరకాయ కూడా బల చేస్తున్నావుగా. కాకరకాయ కూడా చేసావు, చూసా బాగుంది. చెట్టి కోసం మినరల్ వాటర్ గుర్తు తెచ్చేసి మినరల్ వాటర్ పెట్టి ఉంచారు. ఎట్లా నిలబడ్డారు? వీడియో తీస్తున్నారు అక్కడ, యూట్యూబ్ వీడియో. ఎలా ఉన్నావు? బాగున్నావా? కాదు, ఆ బాగున్నాయి. మేము ఎట్లా నిలబడ్డా ఏం కాదు, కానీ వీడియోలో పడేది నువ్వు మాత్రమే, అది గుర్తుంచుకో. ఇప్పుడు నేను వచ్చాను కదా, నేను ఇప్పుడే వచ్చాను కదా, ఇప్పుడే అనుకున్నాను రేపు ముత్తాలం పెడదామని. సీరియల్కి ఫోన్ చేయండి, చేసినాం. అవును అవును. మేము 3 సార్లు పెడతాం మొత్తం. అమ్మగారింటి కాడ, అత్తగారింటి కాడ, ఈ ఇంటి కాడ. ఏంద్రా 3 times. మా సీను చూడండి ఎంత కష్టపడతాడు. నేను అందుకే చెప్పాను, మా సీను గురించి మీకు తెలియదు కదా. నైట్ జాబ్ చేస్తున్నాండి ఒక కేంద్ర విద్యాలయం దాంట్లో చేసుకొని, మళ్ళీ పొద్దున్నే తెల్లవారుజామునే లేచి మళ్ళీ వచ్చి పడుకొని 2 గంటలు మళ్ళీ వంట వీడియోలు చేసుకుంటాడు. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. కానీ అన్నయ్య మాటే వినడండి. ముందు ఉల్లిగడ్డలు వేసుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు టమాటాలు వేసుకుని మగ్గిన తర్వాత, సో ఈ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత కోడిగుడ్డు కాసుకోవాలి. టమాటా కోడిగుడ్డు కూర అయితే రెడీ అయిపోతుంది. తొందరగా ఏం కాదు, 11:30 12కి రా. భోజనం చేసేసి చింత చిగురు మేము ఆల్రెడీ తినేసామండి. మేము ఇప్పుడే అనుకున్నాము ఇట్లా ముత్యాలం పెట్టుకుందాం అనేసి. రేపు థర్స్డేగా, మళ్ళీ సండే అత్తయ్య వాళ్ళు పెడుతున్నారు పెంజరం అడుగు. మీరు సండే అయితే మళ్ళీ సండే అయిద్దిలే కానీ సండే వాయిదా పడుకుంటారు. పెట్టాలనుకున్నారు అంటే కలింకాయలు, పచ్చి చింతకాయలు. యాక్చువల్గా కలింకాయలు అసలు నేను ఎప్పుడు పెట్టలేదు, ఎప్పుడు తినలేదు కూడా. కలింకాయలు పచ్చడి ఓకే. కడిగి పెట్టు, చాలా ఉంది. ఇప్పుడు కడిగి పెట్టి. ఈ ఎగ్ కర్రీ నేను చేయలేదు, తెలిసి తెలియక చేసి చేయక తెలియదు. అండి అందరికీ నమస్కారం, వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. సో ఇప్పుడైతే టీ టైం. చూసారు కదండి, బాబు అయితే కెమెరా స్టాండ్ తీసుకొచ్చిందండి. ఇది సెల్ఫీ స్టిక్ కెమెరా అంటే ఇది రోబోటిక్ టైప్ ఉంది. ఈ కెమెరాని సెట్ చేస్తుంది మొత్తానికి. చూడండి, నాకు ఈ వర్క్ రాదండి, నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. యూట్యూబ్ అయితే నా జీవితాన్ని మార్చేసింది. యూట్యూబ్ మార్చాలని కోరుకుంటున్నాను. కానీ యూట్యూబ్ని ఆషామాషిగా చేసుకోకూడదు విజ్జి. అదొక
పవిత్రమైన మనది ఇలా చేసుకుంటూ ముందే నేర్చుకొని ఉండాలంటారు. మనకి ఒక వచ్చి ఉండాలి ఏదైనా సరే. చారుకి అయితే టమాటా ముక్కలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, వన్ సైడ్ చికెన్ కూడా శుభ్రంగా కడిగి రెడీ చేశారు. చూడండి ఇక యాక్చువల్గా నేను చేసి పెట్టాలి అన్నయ్యకి ఇంటికి వస్తే చికెన్, కానీ నేను కడిగి అన్ని గేని ఇవన్నీ రెడీ చేసేసి పెట్టేశాను. అయితే ఎవరన్నా ఇంటికి ఎవరన్నా అతిథులు వచ్చారనుకో, ఎవరు చేసి పెట్టాలి, మనం చేసి పెట్టాలి. కానీ ఇక్కడ డిఫరెంట్. నేను అన్నయ్య వంట చేసి పెట్టండి అన్నయ్య అనేసి అనగానే అమ్మటే నేను చేస్తాలే, వద్దులే మమ్మీ, నువ్వు రెస్ట్ తీసుకొని నేను చేసి పెడతాలే అనేసి అన్నారు. నాకు రసం తినబుద్ధి అవుతుంది అన్నయ్య అని అంటే ఇట్లా టమాటాలు కోసుంచానంటే కోసుంచాను. చూసారు కదండి, ఇలాంటి అన్నయ్య ఉండాలన్నమాట. అలాంటి తమ్ముడు ఉండొద్దంటవా? అలాంటి తమ్ముడు ఉండాలి, ఇలాంటి అన్నయ్య ఉండాలి, ఇలాంటి భర్త ఉండాలి, ఇలా ఉండాలి. అందరూ ఇలాగ ఉండాలంట. యాక్చువల్ గా ఏం చెప్పినా నేను చేసే వంట తినలాక వాళ్ళే చేసుకుంటా అంటున్నారు. అది పచ్చి నిజం. ఇది కరెక్ట్, పచ్చి నిజం. ఇది మైక్ పెట్టినా పెట్టకపోయినా ఇది నిజం సార్, ఇదే నిజం సార్. ఇదే కాదు పాపం మా చెల్లికి నేను వచ్చినప్పుడు రెస్ట్ దొరకాలి కదా అని మా సురేష్ ఎట్లాగో నిన్న వండి పెట్టినండి సబ్బు కోడిల కూర. టేస్ట్ ఉంది, జీవితంలో మర్చిపోలేవు. సునీత నీ తమ్ముడు భలే కొండి సబ్బు కోడిల కూర. మళ్ళీ ఫోన్ చేసిండు ఎవరికి, డాడీకి కనుక్కొని ఏ సబ్బు ఇష్టం అని కనుక్కోలేదా నువ్వు? బాగా చేసిండు. అనిపించిందో నాకు ఇంతవరకు అర్థం కాదు. గుర్తుండాలిగా ఇప్పుడు ఏదన్నా ఒకటి. రోబో అండి ఇది, పెద్ద రోబో, కెమెరా రోబో అంటే ఇది. మొత్తానికి అందరు బాగున్నారు. కెమెరా ఎక్కడ ఉంది చూడండి. ఈ మా ఎప్పుడైనా సరే చెల్లెళ్ళ ఇళ్ళకి వెళ్ళకండి దయచేసి. వంటతోనే మంటలు చేపిస్తారు, అది బాగా వంట వస్తే బావలతోనే వంట చేపిస్తారు. ఎస్, మా బామ్మడిది తప్పించుకుంటాడు. మా బామ్మడిది ఓన్లీ ఆయుర్వేదం వంటలు అయితే బాగా వచ్చి కోడిగుడ్డు కూర చేసిండు సార్. ఎట్లా చేసిండు ఒకసారి అడగండి. వస్తుంది అసలు ఉప్పు చూడ కారం చూడ టేస్ట్ చూడ బాగుందంట. వావ్, నా ఫేవరెట్ చట్నీ. దీనిలో వండొద్దని చాలా మంది అనుకుంటారు. మా చిన్నప్పటి నుంచి రాత్రి వంటలే తిన్నాం. ఉండదు, కొంతమంది రాత్రిని ఎందుకు వండుతారు, రాత్రిని వండుతుంటారు. అలవాటు ఇవే కదా, చట్టిగిన్నెలు ఇవే కదా అలవాటు. ఒకసారి ఏమో కొన్ని రోజులేమో మట్టి పాత్ర నాన్ స్టిక్ వండాలన్నారు, మళ్ళీ మట్టి పాత్రలే వస్తున్నాయి మళ్ళీ. కొత్తిమీర, పుదీనా. మా వదిన ఈ వీడియో చూసి అనుకుంటున్నా, చూడు మా ఆయన్ని విజ్జి సురేష్ మా తమ్ముడు ఉండనేసి ఇంటి బొమ్మంటే మా ఆయనతోనే వంట చేపిస్తున్నారు అనేసి అనుకుంటుందేమో వదిన. నాకు వంట రాదు, అన్నయ్య దగ్గర నేర్చుకుంటున్నాను, అన్నయ్య నేనే వండమన్నాను, మీరు ఎలా వండుతారో చూసి నేర్చుకుందాం అనేసి నేనే అన్నయ్య వండమన్నాను, వండుతున్నారు. రసం కట్టు పక్కన కూడా పెట్టు. హలో సుంద, హలో ఆపంట ఆపుతా. చాలు ఇగో ఇది ఉంది. కారు గిన్నెలు తప్పిపోతాయని అత్తయ్య ఈ కలర్ గిన్నెలన్నీ ఎవరింట్లో ఉన్నా మనయే. సో మనకి ఇప్పుడు మామూలు కోడి నాటుకోడి టేస్ట్ రావాలంటే ఏం చేయాలి? ముందు చికెన్ దీంట్లో వేయాలి. చికెనా డైరెక్ట్ గా అట్లన్నీ నాటుకోడి తినబుద్ధి అవుతుంది అందుకని. అందుకే ఇక్కడ ఉంటే అంటే ఇక్కడ మామూలుగా ఉంటే అమ్మోళ్ళు ఎట్లా వండుతారు, మామూలుగా చికెన్ పట్టించేసి పసుపు ఉప్పు కారం ఇవన్నీ ఇక అంతే. ఇక నాకు అది తప్ప నాకు వేరేది ఏది రాదండి నిజంగా. ఇంకా తప్ప వేరేది ఏది రాదు, ఎవరు వచ్చినా అవంటే. కానీ ఈసారి ఇది ట్రై చేస్తా వేరే వాళ్ళు వచ్చినప్పుడు. తిన్నాక చెప్తుంది. సో ఇప్పుడు దాంట్లో కాలిందా కాలే ఇంకా, కానీ సన్నగొత్తంగా సరిపోయింది. నూనె అల్లా నూనె కాదు, ఫస్ట్ వాటర్ పోయాలి.
టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు. హాయ్ అన్నయ్య. సరే సుందా, హ్యాపీ ముత్యాలమ్మ తల్లి. తీసుకున్నావా? మేము ముత్యాలమ్మ తల్లి పెట్టుకున్నాం. హలో, తీసుకున్నావా అని అడుగుతా ఉన్నా. సరే మరి బాయ్. మళ్ళీ సరే సుందా చెప్పు. వీళ్ళు ఇక్కడ ఏందో గొడవ పడతారు, ఎందుకు నాకు అర్థం కాదు. హాయ్ శ్రీనివాస్, హాయ్ చందు. బాగున్నావు నాన్న? బాగున్నా. నీతో నేను మాట్లాడలేదు. అవునా, నేను కూడా నీతో మాట్లాడట్లేదు. వీళ్ళిద్దరు మాట్లాడు. గడుపుకొని అందరు చింతపండు. వేసిన టమాటా చారా? వావ్. రసం. టమాటా రసం కాదు, టమాటా చారు వేరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? టమాటా చారు వేరు, రసం వేరు కదా. టమాటా చారు రోజు ఆలుగడ్డ కూర మీద ఆలుగడ్డ కూర పెట్టింది. ఇలా అంతే కూరగాయలు తెచ్చిన ఇప్పుడే మంచి పని చేసిన ఆయన. ఈ ఆలుగడ్డ కూర పెట్టి చంపుతుంది. సరిపోదు చట్టి, ఆ? సరిపోదు. సరిపోదు. వాడే సగం తాగుతాడు ఎవరు? గ్లాస్ పోసుకొని. నువ్వు నేను చేసే రసం తాగుతారు. కాదు. వెళ్దాం అనుకున్నా ఎవరో హైదరాబాద్. కాకుండా తాగుతారు. మొన్న హైదరాబాద్ వెళ్దాం అనుకున్నా. యాక్చువల్ గా ఈ రోజు కాదు, నేను ఇంకా మీరు అనుకోకుండా నేను 2 days ఉంచుకుందామని ఇంకా గిన్నె పెట్టా. పెద్దది కావాలి. ఇక అంతే, చుట్టాలు ఇంటికి వస్తారు, పట్టించుకునే నా ఇది? తెలియదు నేను. అరిసినా నువ్వే మరి. ఇది మెంతాకు తెచ్చి ఎండబెట్టాలి. నువ్వు ఎండబెట్టి ఆ మెంతాకుని పొడి పెట్టి పక్కన పెట్టుకొని చెప్పిందా? అవును. మెంతాకు కంపల్సరీ వాడండి. అది ఓకే. నలుగురు తీసుకుంటున్నాను. పెద్ద డాక్టర్ వచ్చేసి పెద్ద ఆవిడ, అమ్మా నీకు గ్యాస్ ఎక్కువ ఇది ఉంది, పైన పెట్టు. గ్యాస్ వచ్చింది అంటే అది కట్టెలు పోయి వేయాలి, కట్టెలు పోయి వేయాలి. అసలు ఇల్లు ఇక ఇల్లు లేని ఇల్లు. ఇల్లు మెస్లేదు కూడా కాదు. చింతలేని కుటుంబం ఇది. ఇంతే. ఏంటిది? కొలత. కొలత బాగా చెప్పినావు నీ కొలత. చాలా జరగా. ఇప్పుడు దీనికి మనకు కావాల్సిన పొడి ఇంగో. హలో అండి, అందరికి నమస్తే. శ్రీను కుకింగ్ మెంతులు. బ్లాగ్స్. మెంతులే కావాలా, మెంతు పొడి కావాలా? సరిపోవట్లేదు ఇక్కడ. ఇక్కడ చిన్నది అయిపోయింది కిచెన్. మావాడు ఇంత లావుంది, మీ అందరికి లావు లోపు అబ్బా, అబ్బా నన్ను అన్నాడు. మైక్ నీ దగ్గర లేదు, విజయ్ దగ్గర ఉంది. ఇగో చెప్పనీరా. వస్తుందా? హలో మైక్ టెక్షన్ 1 2 3. నా మాట్లాడరా, మైక్ ఉన్నప్పుడు హలో. గట్టిగా. హలో 1 2 3 మైక్ టెస్టింగ్. అందరూ నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మ కొడుకు ఛానల్ అంటే శ్రీను కుకింగ్ అండ్ లాగ్స్ అండ్ విఎస్ ఫ్యామిలీ లాగ్స్ ని కూడా ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. పక్కనే కలంకాయలు ఓకే. స్పెల్లింగ్ మిస్టేక్ ఏందండి ప్లీజ్. రాలే. మొన్న కూడా నేను పోయింది ఎంగేజ్మెంట్ కండి. మొన్న వెళ్ళింది ఎంగేజ్మెంట్ కి, అయితే రిసెప్షన్ అని పెట్టిన స్పెల్లింగ్ మిస్టేక్ ఒకటే కామెంట్. అది ఎంగేజ్మెంట్ రా నాయన, ఎంగేజ్మెంట్ అని కామెంట్స్ పెడతారు. అది ఒకటి, అది తమ్లైన్ మారుస్తాను. థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్ ఏంటి? అబ్బా, మీ సపోర్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ ఏందిలే, ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేస్తున్నారు. సీనన్నని సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. సపోర్ట్ అంటే చేయండి, చప్పట్లు అంటే కొట్టండి. మెంతులు, అదే మెంతులు కాదు, బ్లాక్ పేపర్. ఒక కిచెన్ రూమ్ లో నలుగురు ఉండి ఈ అడవుడు చూడండి. వీడియో ఆ కూర ఎప్పుడైంది, ఎప్పుడు తినాలి, ఏంది కథ. నేను దవద వచ్చిన ఇప్పుడు వచ్చిండు. ఎప్పుడు రమ్మన్నారు? ఆల్రెడీ పెద్ద మాస్టర్ పంపించండి నేను, అందుకని నీ చిన్నగా వచ్చాను అన్నమాట ఇంటి దగ్గర నుంచి. బ్లాక్ పెప్పర్ వాంబో, బ్లాక్ పెప్పర్ అంట. అసలు చేస్తారండి బ్లాక్ పెప్పర్ అంటే నేనేమంటా. సరే, ఉబ్బదీస్తుంది. వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా సారీ అండి, 4 తలపడింది. ఎందుకు తలపడుతుంది సీన్ మీకు? వేడి చూడమే తలపడదు కానీ నీకు వేడి అసలు తినట్లే, కొంచెం చల్లారింది తింటాను నేను. చిన్నప్పటి నుంచి మా సీనన్న ఇంగ్లీష్ మీడియం అండి. అది చెప్పు. మన స్పష్టంగా రాదండి, దయచేసి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఏమనుకోవచ్చు. చిన్నప్పటి నుంచి మా పెద్దమ్మ ఇంగ్లీష్ మీడియం జాయిన్ చేపించేసరికి ఇప్పుడు తెలుగు మాట్లాడటం ఇప్పుడు నేర్చుకుంటున్నారు. ఇంకా ఆ చందు అన్నయ్యతోని మాతోని ఇట్లా ఉండడం వల్ల కొంచెం ఇప్పుడు తెలుగు వస్తుంది. నేతాజీ స్కూలు, బురానపురం స్కూలు, అదేంటన్నా నీ 4 స్కూల్ చదివినా. ఆ కాలేజ్ మాత్రం శ్రీ చైతన్య కాలేజ్ చదివినా, స్కాలర్స్ కాలేజ్ చదివినా. టాపర్ ఏంది
9.999999999. అన్ని మార్కులు వచ్చినాయి. వీడు ఎన్ని స్కూల్ మారిండో ఎన్ని కాలేజీలు మారిండో తెలియదు కానీ నీ సేమ్ అంతే మారిన. చందనే జేబులోకి పోయింది అది. చాలే డబ్బు రెండు ఆకలి అవుతుంది. పుల్లంకాయలేంట్రా నీకు అయిపోయినాయి నువ్వు ఒక్క మాట నేను అలా అన్నా అండి, అది సడాన్లో వచ్చింది అట్లా. ఎందుకు మనకి ఇంగ్లీష్ రానప్పుడు ఇంగ్లీష్ రానప్పుడు మాట్లాడటంలో తప్పులేదు కదండి, మనకు కూడా వస్తుంటది కదా, నోటెడ్ చేసుకుని ఎక్స్క్యూజ్ మీ. తెలుగు కూడా వస్తుంది, ఎందుకు రాదు? ఆన్లోనే రన్ అవుతాండి అంది మీ వీడియో. మైక్ ఆన్ లోనే ఉంది. ఓరియా మైక్ ఆన్ లో ఉందో లేదో ఇటు గుంజుకొని చూస్తారు. ఓ మై గాడ్. సరే అండి, ఆర్టిస్ట్ వచ్చిండు మా ఆర్టిస్ట్. ఇదే ప్లేస్ స్కిన్ తెచ్చి తేపోయినా. ఇప్పుడు బావ బామర్దులు వండుతారు, ఆ కూర తినాలో తినవద్దు మీరే చెప్పాలి. వచ్చినా పచ్చడి మా సీనన్నతో ఇప్పుడు నేను కలంకాయల పచ్చడి చేయిస్తాను. అది ఎట్లా చేయాలో నాకు తెలియదండి, నేను చేయలేదు. ఇద్దరు కూర్చొని శుభ్రంగా చూడ్చి ఏముందండి కలంకాయల పచ్చడి ఏముంది చెప్పండి. మొత్తం ఒలిచి దాంట్లో గింజలన్నీ తీసేసి ఎల్లిపాయ కారం జీలకర్ర అంతా రంచి వేసి దాంట్లో పెట్టుడు అయితే. క్షమించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. విఎస్ ఫ్యామిలీ లాగ్స్ అండ్ చీను కుకింగ్ అండ్ లాగ్స్, కమ్మ కొడుకు ఛానల్ లాగ్స్, కానీ మళ్ళీ కమ్యూనిటీ టైమింగ్ కొత్త ఛానల్ పెట్టియండి ప్లీజ్ అండి. మాకు ఏమకంట కొత్త ఛానల్ కావాలంట విజ్జికి. పేర్లు రావట్లేదు, ఎవరి పేర్లు ఇప్పుడు సుందరే బాగున్నావా వదినా? నేను మిస్ అవుతున్నావురా ఇక్కడ నిజంగా, ప్రామిస్. యోగమ్మా ఆనంద్ ఆగనే వదినే. మీరు ఎప్పుడు కమ్మ వస్తారు? ముత్తలం పెట్టుకోవాలి మనం ఇక్కడ. డబ్బు రండి, మీరు రండి, మీరు రావాలి వదినే, రావాలి అనపూర్ణ వదినే. అమ్మో అది వీళ్ళందరూ కావాలని నన్ను డామినేట్ చేసి కొడుతున్నారు వీళ్ళు. ఇక్కడ ధనియాలు వేసుతున్నారు, ధనియాలు ఒక 3 గుప్పలు వీడు మోకాలు పెట్టే పెడతాడు. ఓకే అండి, టాటా బాయ్ బాయ్. వేగిన తర్వాత ఓకే అండి, నేను అక్కడ పోయి జీలకర్ర అక్కడ పోయి కూర్చుంటా. వేసుకున్న తర్వాత వెనక నుంచి లైట్ అవుతుంది, అటు వస్తుంది వెనక నుంచి. ఏది ఇంత పెద్ద ఫోకస్ వస్తుంది అనుకుంటున్నా. పెప్పర్ అండి, మసాలా బాక్స్. చిటికెడు సోంపు. సురేష్ ఏంటిది? ఏంటిది? సోంపు టైప్ ఉంది. బెల్లం కలుపుతారా, సోపు కలుపుతారా? ఏంది ఇవన్నీ పట్టాలా? ఈ పొడి పట్టుకొని నువ్వు ఏ పులుసులో అయినా ఒక స్పూన్ వేసుకోవచ్చు. అవునా? ఆలుగడ్డ పులుసు, చేపల పులుసు. ఫస్ట్ నాకు ఇష్టమైంది అవుతుంది. అంగన్వాడి నుంచి కూడా ఆలుగడ్డ చెప్తాను నేను, ఎక్కువ చేస్తావు. సో ఇప్పుడు ఇవ్వండి సీను, ఇక్కడ వీడియో నడుస్తుంది, ఎలా పడితే అలా మాట్లాడకు. నీ అసలు లాంగ్వేజ్ బయట పెట్టకు. సీను అసలు లాంగ్వేజ్ బయట పెట్టద్దు అంటున్నా. సరే అరవకిగా ఓకే పెట్టుకొని మిక్సీ పట్టదా? వాళ్ళు చెప్పింది మంచిదే కదా, తప్పే ఉంది. వైర్ అటాచ్ చేసుకున్నాను. కడగాలా? కడిగినవా? కడగలే. కడిగి తుడిచి, కడగపోయినా పర్లేదు, తుడుచు. తడి క్లాత్ పెట్టి తుడిచావా? పొడి క్లాత్ తడిస్తే మళ్ళీ పాడుద్ది పచ్చడి. పసుపు నాన్ వెజ్ కి పసుపు ఎప్పుడైనా ఎక్కువ వేసుకోవాలి, మర్చిపోద్దు, లేకపోతే బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎందుకు?
గారెలు పెట్టిన వాడికి ఏదో చికెన్లో తింటాడుగా. చికెన్ కొంచెం మగ్గాలండి బాగా, ముక్కలు మంచి మంచి నాటుకోడి లాగా అనిపిస్తుంది మరి ఇప్పుడు చేసే విధానం. నాటుకోడి పులుసు కాడుకోవాలి పులుసు పెట్టాలి. కాడుకోవాలి సో ఇప్పుడు మంచి మగ్గాయండి, చూడండి ఎంత బాగా మగ్గాయో. ఇప్పుడు ఆన్ చేసా కెమెరా. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో ఉన్న చికెన్ అంతా కూడా డివైడ్ చేసుకోవాలి, బయటికి తీసుకోవాలి. సో ఇప్పుడు చికెన్ బయటికి తీసుకుందాం. మా సీన్కు కెమెరా నేర్పిస్తానండి. కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు. చికెన్ ఉడికింది, ఉప్పు కారం వేసి కలిపి పెట్టచ్చు కావాలి. ఎంత టైం పట్టింది వాళ్ళకి? అవునా? అల్లం వెల్లిపాయల పేస్ట్ చాలు ఇజ్జు. సారీ అండి, హడావుడి ఉన్నప్పుడు ఇట్లా జరుగుతుంది, ఏమనుకోకండి. వద్దు, చాలు చాలు చాలు. కారం ఇది, ఎర్రకారం ఇది. ఎర్రకారం ఎన్ని వేస్తున్నాను? కారం ఉండదు ఎక్కువ. ఇదా సాల్ట్? ఈ కూర వేస్తుంది దాంట్లో, కొంచెం ఆగు. నాటుకోళ్ళు బాగుంటాయి. ఎందుకంటే ఆగరాదమ్మ ఒక్క నిమిషం అట్లా కలుపుతాండు. అది ఎంత పడుతాయి, ఎంత నీళ్ళని ఈయనన్నయ్య ఆడిపోడు. మీ అన్నయ్య ఇక్కడే ఉంటుంది. మీ అన్నయ్య స్థలం చికెన్ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. ధనియాల పౌడర్, రసం ఎప్పుడు మెరగాలి, కూర అయితే కానీ అక్కడ షిఫ్ట్ చేయడం కుదరదు. పక్క సైడ్ ఓకే. ఇప్పుడు ఎక్కడ నొక్కాలను? ఇది అది రన్నింగ్ కరెక్ట్, పక్క సైడ్ కిందికను. ఇది పోయినప్పుడు ఇది నొక్కితే తెలుస్తుంది. స్టార్ట్ చేయి. మరి వచ్చిందండి పూర్తిగా దగ్గర నుంచి మీకు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ బ్రాస్లెట్ వచ్చేసి సో అయిపోయిందండి. ఓకే, చారు నీరు పక్క పెట్టేస్తాం. రసం పౌడర్, పసుపు,
చారు అయితే అయిపోయిందండి. కరివేపాకు, మిరపకాయలు. సో స్మెల్ అయితే అదిరిపోతుంది. సో ఇప్పుడు నేను తాలింపు పెట్టేస్తున్నాను. ఇంగువా విజ్జు తాలింపు పెట్టు. పనమైతే ఇటెక్కింది. అయితే పోసేసుకున్నాము. చాలు చాలు. ఇటు ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకులు. ఒకటి దీంట్లో వేద్దాం. ఇటు చూపించు. ఈ ఏమా ఎండుమిరపకాయలు ఆవాలు ఏవి వేసి కావాలంటే తాలింపు గింజలే, పోపు గింజలు. చాలు 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 చాలు. వెళ్ళిపోయింది మంచి ఎల్లిపాయలు చారుదేనా? మరిపోతుంది విజ్జు అందుకు గీసేయి. ఎల్లిపాయలు అయితే ఇంకో స్మెల్ ఉంది, జలుబు పోయేటట్టే ఉంది. మెంతి పిండి ఉందా విజ్జు? సిమ్లో పెట్టి మెంతి పిండి. వేసి చెప్తున్నారు నాకు ఆడొచ్చి వంటలు. వెనకట అన్నీ వేసేవాళ్ళు, అన్నీ వేసేవాళ్ళకి అన్నీ ఉన్నాయి. బా వాట్ ఎన్ ఐడియా సజ్జీ. కొత్తిమీర ఉందా విజ్జి? అంటే కొంచెం చారులో పైన వేసేసారు. స్టవ్ ఆఫ్ చేసాయి. తాలింపు వేసాక మనకి చెప్పర్లేదు. కావాల్సిన టమాటా చారా, మిరియాల చారా, టమాటా రసం, టమాటా చారు. ప్లేట్ ఇట్లా పెట్టినది కాలుతుంది మళ్ళీ. ఫస్ట్ కొత్తిమీర చల్లేసేయండి. అంత పుదీనా వేయకూడదు చారులో. అయిపోయింది. ఇంకా రైస్, ఇంకా భోజనం చేయడమే. థ్యాంక్ యూ. మా చెల్లె కోసం చారు చేసా, చికెన్ చేసాం. మా సురేష్కి కొంచెం పులుసు పులుసుగా ఉంటేనే ఇష్టం. మా సురేష్కి పులుసు, చికెన్ పులుసు, నాటుకోడి పులుసు లా ఉంటుంది చూడు, సేమ్ నాటుకోడిలా ఉంటుంది. శీనుబా చికెన్, గారె, సాంబార్, రసం, టమాటా రసం, రైస్, పెరుగు. బాయిలర్ కోడిని నాటుకోడి కూర ప్రిపేర్ చేశారు. చాలా బాగుంది. నాటుకోడి స్టైల్లో ఉంది, బాగుంది. నాటుకోడి ఫ్లేవర్ వచ్చిందంట. అట్టుంది బాగా సినిమా వస్తుంది. వాటరా నిమ్మకాయ పిండుకొని, మంచి చెట్టు నిమ్మకాయలు, ఆర్గానిక్ నిమ్మకాయలా? వావ్, రసం బాగుతుంది. వస్తుందా? వస్తానేనా అంటానమ్మా. పచ్చిగా ఇంకా పాకానికి రావాలి. సూపర్ టేస్ట్, బాగుంది. నాటుకోడి పులుసు టైప్ లో ఉంది. నాటుకోడి పులుసు టైప్ లో ఉంది, బాగుంది. కానీ ఈ రోజు చికెన్ అయితే కేజీ 100 రూపాయలే. అవునా? అక్కడ ఈ రోజు కోడి మాత్రం కేజీ కోడి 100 రూపాయలు మాత్రమే. చికెనా 140. అంతే అనుకున్నా. ఫ్రై చేసి పక్కన పెట్టా కదా, దాని వల్ల నీచు వాసన రాదు. పులుసు చేస్తే కొంచెం ఒకసారి నీచు వాసన వస్తుంది. అవును, రాదు. అందుకే అన్నది అంతసేపు ఉడికి పెడతారు, గంట పెట్టారు.
విటమిన్ సి ఎందుకు రాట్లా గట్టి గుర్తు బాగుంది ఇట్లా మొన్న ఒక కార్డు అయితే అసలు బాగా పిండి పిండి ఉంది చికెన్ అయితే మొత్తం పీసెస్ అంతా పిండి పిండి కొట్టిండు. పిండి పిండి అనిపించింది తింటాను కానీ మా ఇంటి దగ్గర కూడా ఒక సీన్ అన్న ఉంటాడు చికెన్ పీస్ ఎట్లా కావాలంటే అట్లా కొట్టిస్తాడు. మటన్ మాత్రం మధు వాళ్ళు చీన వాళ్ళు బాగా కట్టారు. చికెన్ మటన్ కూర చేశారు మస్తు చిట్టి మటన్ చిన్న చిన్న పీసులు పీసులు కుప్పలు కుప్పలు మటనా ఆనంద్ అయితే ఏంది ఇప్పుడు నెత్తి చెప్తున్న పల్లెటూర్లుగా ఏజ్కి వచ్చింది మరి. ఏజ్ సేమ్ అసలుకి మామయ్య తలకాయ కాల్చుంటే ఇది కాల్చి మమ్మీ దీన్ని తెచ్చి కాల్చి వంటది అసలుకి. చిన్నప్పుడు నేను కూడా అంత తిన్నాను మా తాత తలకాయ కాల్చుకొని. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. Bye bye. కెమెరా పట్టిన్నాడు సీమ గడ్డల చిన్నోడు దసరా సిన్నోడు కెమెరా పట్టిన్నాడు సీమ గడ్డల సీనోడు సీమ గడ్డల సీనోడు ఇంగ్లీష్ వస్తుంది నాకు. గురించి 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 ఓకే ఆ హీరోయిన్ కొంచెం తలకాయ పైకెత్తాలమ్మా. హీరో గారు జుట్టు ఒకటి కొంచెం కింద కనాలి. కాదు నువ్వు అంతా బాగుందా ఉంది ఫస్ట్ ఆ కెమెరా క్యాప్ తీసుకుంటా మర్చిపోయాను. మీకు కెమెరా క్యాప్ తీయని వీడియో ఇది తెలీదు. అది పెట్టుకోవట్లేదు అందుకని ఇక్కడ పెట్టేసాను టోపీ. వావ్ వాట్ ఎన్ ఐడియా. ముకుంద జ్యువెలరీ షూటింగ్ ఉందంట వెళ్ళారు. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.